స్కూల్స్ తెలంగాణలో రీఓపెనింగ్ అయ్యాయి. దీంతో రవాణా శాఖ అధికారులు పిల్లలు వెళ్ళే స్కూల్ బస్సులు, ఆటోలు, ఓమ్ని వ్యాన్లు ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటి మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు 3 రోజుల నుంచి. సో, కొంతమంది యాజమాన్యం కావచ్చు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయి. సో, దీంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సో, దీనిపై ఈ యొక్క వాహనాల తనిఖీలు కావచ్చు, దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్‌పై మనతో మాట్లాడడానికి రవాణా శాఖ రాష్ట్ర జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. చంద్రశేఖర్ సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి మీ రైడ్స్? విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి మేము రవాణా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరన్నట్టు విద్యార్థులను చేరవేసే ప్రతి వాహనము, అది బస్సు కావచ్చు, వ్యాన్ కావచ్చు, ఆటో కావచ్చు, వాటిపై మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే పరిమితికి మించి విద్యార్థులను చేరవేసేయడం వల్ల ఆ వ్యాను కానివచ్చు, ఆటో రిక్షా బోల్తపడి విద్యార్థులు మరణం చెందే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఫిట్నెస్ లేకుండా బస్సు తిరగడంతో పాటు డ్రైవర్ అనుభవం లేని డ్రైవరు, అంటే డ్రైవింగ్ లైసెన్సు లేని డ్రైవరు, తర్వాత ఓవర్ ఏజ్ ఉన్నటువంటి డ్రైవరు, తర్వాత అటెండెంట్ లేకపోవడము, కొన్ని చోట్ల డ్రైవర్ సకాలంలో రాకపోవడం వల్ల అటెండెంట్ను, క్లీనర్ను డ్రైవర్గా పంపించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము విస్తృత తనిఖీలు చేపట్టడం వల్ల విద్యాసంస్థల యాజమాన్యాల్లో ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా నిన్నటి నుంచి మేము చేసినటువంటి తనిఖీల్లో దాదాపు మా రవాణా శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 వాహనాలను తనిఖీ చేయగా ఒక 400 వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక 100 నుంచి 120 వాహనాల వరకు సీజ్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైనవి ఫిట్నెస్ లేకపోవడం మాత్రమే కాదు, చిన్న చిన్న జాగ్రత్తలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడము, ఎమర్జెన్సీ డోర్ లేకపోవడము, తర్వాత డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడము, ఏజ్ ఎక్కువగా ఉండడము, తర్వాత దీనికి సంబంధించిన గ్రిల్లు కానీ కిటికీసు సరిగా లేకపోవడము, వీటన్నిటి వివిధ కారణాల వల్ల మనము చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి ఏంటంటే, ఆటో రిక్షా తరలించే వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు పరిమితికి లోబడే విద్యార్థులను తరలించి, లేకపోతే అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే అది మనకందరికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు యాజమాన్యాలతో పాటు యాజమాన్యాలు సైతం కూడా ఏంటంటే, వారి స్టూడెంట్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నాడో కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉండాలి. ఫీజులపై పెట్టే శ్రద్ధలో కొంత పర్సెంట్ అయినా విద్యార్థి యొక్క సురక్షిత రవాణాపై కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం కొన్ని బస్సులు చూస్తూ ఉంటాం, 2 బస్సులలో వెళ్ళే పిల్లలు ఒకే బస్సులో కిక్కిరిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఓవర్లోడింగ్. సో, మీరు ఇవాళ నిర్వహిస్తున్నారు దాడులు, ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఈ యొక్క యాజమాన్యం అదే పరిస్థితి. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దాడులు నిరంతరం కొనసాగించడం వల్ల విద్యార్థులకు అసౌకర్యము, అటు అకాడమిక్ కూడా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవం. కాబట్టి ఏంటంటే, ఇది విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా దీనిపై ఒక శ్రద్ధ వహించాలి. మేము ఈ తనిఖీల్లో అప్పుడు ర్యాండమ్గా చేసే తనిఖీల్లో కావచ్చు, నిరంతర తనిఖీల్లో కానీ పట్టుబడితే వారిపై ఖచ్చితంగా షోకాజ్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది, తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, లక్షలు ఫీజులు అటు అడ్మిషన్ల పేరు మీద, ఇటు ట్రాన్స్పోర్ట్ ఫీ పేరు మీద వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాలు కూడా బస్సులు ఒకటి కాకపోతే 2, అంటే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే బదులు పరిసర స్పృహ లేని విద్యార్థులను పరిమితి మీద ఎక్కించి అటు సహాయకుడు లేకుండా ఏదో రోడ్డు మీద దించి వారు సరిగ్గా చేరుకున్నారా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చేరుకున్నారా లేదా గమనించాలని పరిస్థితి ఏర్పడితే కూడా ఆ బస్సు చక్రాల కింద దుర్మరణం చెందినటువంటి సంఘటనలు కూడా కోకొల్లలు. కాబట్టి ఏంటంటే, విద్యాసంస్థల యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే, చాలా కార్పొరేట్ స్కూల్స్ కూడా కాంట్రాక్టుకు ఒక కంపెనీకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఆ కాంట్రాక్టే చూసుకోవాలని చెప్పి అంటున్నారు. కానీ ఏదైనా జరగకూడని జరిగితే, ఎందుకంటే ఆ బస్సు మీద ఉండేది స్కూల్ పేరు, కాలేజీ పేరు. కాబట్టి ఏదైనా జరగకూడని జరిగితే ఆ విద్యాసంస్థను బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మీరు XYZ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చామో లేకపోతే ABC ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకోకూడదు. మీరు నిరంతర పర్యవేక్షణ అనేది ఉండాలి. ఆ బస్సు ఏదైతే ట్రావెల్స్ వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి బస్సులు పెట్టారు, ఆ బస్సులకు ఫిట్నెస్ ఉందా, ఆ బస్సులు మీరు అన్నట్టు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నాడా, పరిమితికి మించి స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నారా లేదా అనేటివన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.
లేని పక్షంలో ఇటువంటిది ఇంకా ఇంత చెప్పినప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తూ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే కూడా ఖచ్చితంగా మేము ప్రకారము మోటార్ వాహనాల చట్టం ప్రకారము మేము చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఇది ఒక బస్సుకే పరిమితం కాకూడదు. నేను అన్నది ఏంటంటే విద్యార్థులను చేరవేసే ఏ వాహనమైనా పరిసర స్పృహ లేని విద్యార్థులను చేరవేసే వారి పట్ల సురక్షిత రవాణా పట్ల సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నో మార్గదర్శకాలు వెలువరించింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో భాగంగా 15 సంవత్సరాలు దాటినటువంటి వాహనం స్కూల్ బస్సు అనేది నిషేధం విధించనుంది. ఏ వాహనం కూడా 15 సంవత్సరాలు దాటినాక నిషేధం లేదు. ఓన్లీ విద్యా సంస్థల బస్సులకు. ఎందుకు అంటే పిల్లల సురక్షిత రవాణా ప్రథమ ప్రాధాన్యం అని చెప్పేసి నిషేధం విధించింది. నిషేధం 15 సంవత్సరాలు దాటిన బస్సు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రాకూడదు. మేము కూడా ఫిట్నెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము. 15 సంవత్సరాల లోపల ఉన్న బస్సులు కూడా సరైనటువంటి కండిషన్లు లేని బస్సులు ఏదన్నా ఉంటే వాటిని కూడా మరమ్మతులు చేయించుకునేసేసి మాత్రం మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి. ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా, ఎందుకంటే చాలా డ్రైవర్లు కూడా అక్కడక్కడ కూడా మనం త్రాగి వస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని కూడా నివృత్తి చేసుకోవడానికి కూడా మేము పోలీస్ శాఖ సంయుక్త సమన్వయంతో బ్రెతనలైజర్తో టెస్టులు నిర్వహిస్తాం. ఒకవేళ నిజంగా ఏదైనా డ్రైవర్ తాగి వస్తే ఖచ్చితంగా ఆ స్కూలు యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడానికి, విద్యాశాఖ సిఫార్సు చేయడానికి కూడా మేము వెనుకాడని పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల విషయానికి వస్తే అధికారులు మీరు మీ బాధ్యత నిర్వహిస్తున్నారు. నిజంగా దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత మీరు ఏం సలహా ఇస్తారు? కొంతమంది వార్తలు వస్తున్నాయి, కొంతమంది తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, పిల్లలకు ఆలస్యం అవుతుంది, ఇప్పుడైనా చేయడం. నిజంగా మీ దృష్టికి ఇలాంటివి వచ్చారా? దీనిపై మీరేమంటారు? ఇది అవగాహన రాహిత్యంతో, ఎందుకంటే దీనికి ప్రొసీజర్ తెలియక తనిఖీలు అంటే ఫిట్నెస్ రోడ్డు మీదకి వచ్చి ఫిట్నెస్ చేయడం కాదు. ఫిట్నెస్ అనేది ఈ నెల రోజుల లోపల ఆల్రెడీ అన్ని స్కూల్స్ బస్సులు కూడా 25,987 స్కూల్ బస్సులు, విద్యాసంస్థల బస్సులు మన ఆఫీసుకు వచ్చి అన్ని చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటాయి. కానీ మనము ఆ టైంలో మనం ఇచ్చేది ఒక బస్సు కండిషన్ చూసి ఇస్తాము. కానీ బస్సుతో పాటు ఉండేటివి డ్రైవర్ యొక్క పరిమితికి మించినటువంటి విద్యార్థులు, అది ఎప్పుడు తెలుస్తుంది? ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. పరిమితికి మించినటువంటి విద్యార్థులను ఎక్కించిన డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ను, లేకపోతే ఓవర్ ఏజ్ ఉన్న డ్రైవర్ను, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఫిట్నెస్ సందర్భంగా అప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాంటివో లేకపోతే ఫైర్ వంటివి పెట్టి తర్వాత ఫిట్నెస్ అయిన తర్వాత కూడా తీస్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మనం ర్యాండమ్ చెక్కింగ్లో మనకు తెలుస్తాయి. మనం చెక్కింగ్ చేస్తున్నాము, మన నిరంతర నిఘా ఉన్నదన్న, తనిఖీ ఉన్నదన్న ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది అందరికి సంబంధించిన విషయం. ఆటో రిక్షాలో వెళ్ళినటువంటి బోల్తా పడి చనిపోయినటువంటి వారిది ప్రమాదమే, కార్పొరేట్ స్కూల్ బస్సులో ఉన్న వారి స్టూడెంట్స్ది ప్రమాదమే. కాబట్టి ఏంటంటే ఇది అందరి ఇప్పుడు నా పిల్లవాడు మాత్రం మంచిగా వెళ్తున్నాడు, నా పిల్లవాడి స్కూల్ బస్సు మంచిగా ఉంది అన్న దానికి పరిమితం కాకుండా మనం ఒక వారం రోజులు నిరంతర నిఘా తనిఖీ అనేది దీనికి అందరూ కూడా సహకరించాలి. చాలా వైపుల నుంచి కూడా మాకు కూడా ప్రశంసలు అనేటివి వస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఆటో రిక్షాలో వాళ్ళు కూడా మంచి వ్యాన్లు కూడా అన్ని కండిషన్లో పెట్టుకునేటట్టు వాళ్ళు కూడా అది ఉంటున్నారని చెప్పేసి కూడా మాకు కూడా చాలా దగ్గర నుంచి కూడా మెసేజ్లు కావచ్చు, అభినందనలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో విశాల దృక్పథంతో మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే అసలు స్కూల్ స్టార్ట్ కూడా కాలేదు, ఇంకా ఒక రోజు 2 రోజులు అప్పుడే మనము ఇదవుతున్నాయి. నిరంతరాయం చేస్తే అది దానికి మనమే అందరం సమాధానం చెప్పాలి. మరి చేయకపోతేనేమో ఆరంభంలోనే తనిఖీలు చేశారు, తర్వాత వదిలేశారంటారు. నిరంతరం చేస్తేనేమో విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అని అంటారు. కాబట్టి వీటన్నిటినీ పరిశీలనలు చేసుకొని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు కూడా అభిప్రాయాలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ఒక వ్యూహాత్మకమైనటువంటి పటిష్టమైనటువంటి మేము ప్రణాళికను ఖచ్చితంగా రూపొందిస్తాం. కానీ ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆటో రిక్షాలు కానీ వ్యాన్లు కానీ పరిమితికి మించి లోబడితే మధ్యలో వాహనం సీజ్ అయితే మాత్రం అది మేము బాధ్యత వహించము. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు మీరే ఎన్నుకోవాలి. కాబట్టి ముందే చూసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అక్టోబర్ 12 దాకా బయటకు రాదు. మీ పిల్లలు మీరు గగ్గోలు పెడితే అప్పుడు ఏం ఉపయోగం ఉండదు. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అప్పుడు చూసుకునే బదులు ఇప్పుడే మీరు పరిమితికి లోబడి ఉన్నటువంటి వాహనాలనే మీరు, ఎందుకంటే మీ పిల్లల ప్రాణాల కన్నా మీకు ఎంతగానో ఇంపార్టెంట్ ఏది లేదు. విద్యార్థుల ప్రాణాలను తోని మనం చెలగాటమాడద్దు. అన్నిటిని మించి
ప్రాణాలు మాత్రమే కాకుండా అకాడమిక్ కూడా నీకు డిస్టర్బ్ అవుతుంది. అకాడమిక్ డిస్టర్బ్ ప్రాణాలు అనేది చాలా ఇబ్బంది. కానీ అకాడమిక్ అయితే కంపల్సరీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే 15 రోజులు మీకు సరైనటువంటి టైంలో వాహనం దొరకదు, చెయ్యదు. అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఒక రూ. 100 ఎక్కువైనా సరే ఆటో రిక్షాలకు కూడా ప్రభుత్వం ఎన్నో పర్మిషన్లు ఇచ్చింది. ఎన్నో అనుమతులను ఇచ్చింది కాబట్టి పరిమితికి లోబడినటువంటి ఈ పోకుండా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఈ సంవత్సరాంతము మేము నిరంతర తనిఖీలు అనేటివి ఉంటాయి. మేము కూడా ఒక విద్యాశాఖతోని ఒక సంయుక్తంగా ఒక సమావేశం నిర్వహించేసేసి విద్యాశాఖ తరఫున కూడా ప్రతి స్కూలుకు కూడా ఈ సమాచారం చేరవేయాలి. ప్రతి స్కూల్లో కూడా డేటాబేస్ అనేది ఉండాలి. వాళ్ళ స్టూడెంట్ ఎట్లా వస్తున్నాడు, అది కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా వస్తున్నాడు అది వాళ్ళు కూడా ఆయా క్లాసులలో చెప్పాలి. మీరు మీ ఆటో రిక్షాలు ఎక్కువ అది ఉంటే అది మానుకోండి అని చెప్పి చెప్పగలిగేటట్టు ఉంటేనే మనము ఇది నివారించిన వాళ్ళమవుతాం. లేని పక్షంలో ఎక్కడో ఒక చోట మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఆటో రిక్షా బోల్తా పడి ఈ దుర్మరణ పొందిన దీనికి మనమందరము ఆలోచించేసేసి ముందు నుంచే నివారణ చర్యలు ఇవన్నీ నివారించదగ్గ ప్రమాదాలు, అవాయిడబుల్ యాక్సిడెంట్స్. కాబట్టి వీటన్నిటికీ ఒక బహుముఖ వ్యూహాన్ని ఇప్పుడు పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి మేము తనిఖీలు చేయాలన్నది మాకు ఇది కాదు కదా. ఎందుకు చేస్తాము? అందరు మీ భద్రతను దృష్టిలో పెట్టుకొని మా బాధ్యతగా మేము చేస్తాము. కాబట్టి మా బాధ్యత మేము నెరవేర్చినప్పుడు అందరి బాధ్యత కూడా వాళ్ళు నెరవేర్చి ఉంటేనే మనం ఒక ప్రమాదాలు లేని ఈ సమాజంగా మనం తీర్చిదిద్దిన వారం అవుతాం. అన్నట్టు ఇది అందరి బాధ్యత. రవాణా శాఖ అధికారులు, ఇటు యాజమాన్యం, ఇటు తల్లిదండ్రులు, ఎవ్రీ సిటిజన్ దీని మీద రెస్పాన్సిబుల్. కానీ ముఖ్యంగా మనం అడ్మిషన్స్ కోసం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ఈ స్కూల్లో ర్యాంకు, మార్కులు, తరగతి గదులు, కలర్స్ చూస్తారు. కానీ ఏ తల్లిదండ్రులు అయినా బస్సు ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ ఎక్కడైనా చూస్తున్నారా? మీ దృష్టికి మీ సీనియారిటీలు ఎక్కడైనా వచ్చిందా? వాళ్ళకి ఏం చెప్తారు? దురదృష్టవశాత్తు ఏంటంటే నిజంగా మీరు చాలా మంచి ప్రశ్న. దురదృష్టవశాత్తు ఈడ 2 రకాలు స్కూలు ప్రొవైడ్ చేసే వెహికల్, స్కూల్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 రకాలు. స్కూలు ఓన్గా కొనుక్కున్న వెహికల్, కాంట్రాక్ట్ ఇచ్చిన వెహికల్. సరే కాంట్రాక్ట్ ఇచ్చినా అది విద్యార్థి తల్లిదండ్రులకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళ స్కూల్ వెహికల్ అనుకుంటారు, XYZ స్కూలో ఏదో. మళ్ళీ అది కాకుండా చాలా స్కూల్స్ కూడా మేము ప్రొవైడ్ చేయము, మీరే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అంటాయి. కానీ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఆ రూట్లో వేరే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈ వాళ్ళకి అడగడం పరిపాటి వాళ్ళు కూడా అది ఇస్తారు. అక్కడనే అసలైనటువంటి వ్యవహారం జరుగుతుంది. వాళ్ళంతా ఏంటంటే ఒక మాఫియా లాగా ఏర్పడేసేసి వాళ్ళకి సంబంధించిన ఆటో రిక్షాలు అవన్నీ డొక్కుకు సంబంధించిన వాహనాలు ఉన్నప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యపూరితంగా తల్లిదండ్రులకు కూడా నేను ఏంటంటే వాహన డ్రైవర్లకు మనకు చాలామంది స్వయ అనుభవం ఏంటంటే వాహన డ్రైవర్లకు కూడా బాగలేకపోయేది ఏంది అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినటువంటి సంఘటనలు. కాబట్టి ఇటువంటి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకెళ్ళండి. మాకు సంబంధిత ఆర్టీఓ అధికారులు మా వెబ్సైట్లో ఉన్నాయి. మాకు కొంచెం ఒక మెసేజ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆ వాహనానికి సంబంధించినటువంటి క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ లేకపోయినా లేకపోతే ఇంకోటి లేకపోయినా వాటిని కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిజంగా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే చాలా కేర్లెస్గా ఓనర్ కావచ్చు, ఓనర్ కమ్ డ్రైవర్ కావచ్చు చాలా కేర్లెస్గా సమాధానం చెప్తారు. మనం అనుకుంటూ ఉంటాం బయట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక ఆర్టీ డిపార్ట్మెంట్లు ఆపంగానే ఏదో వినయంగా విధేయతలు వస్తారని అథారిటీ అని చెప్పి అంటాం. కానీ బయట సిస్టమ్ అట్లా లేదు. చాలా నిర్లక్ష్యంగా సమాధానం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. అది నేను అనేది అందరి దగ్గర నుంచి. కాబట్టి ఒక భయం అనేది కానీ ఒక చెక్ అనేది ఉండాలి. అటు సమాజం కానీ తల్లిదండ్రులు కూడా ఎవరి కంప్లైంట్ చేయాలన్న దానికి కూడా ఒక వ్యవస్థ అనేది ఉండాలి. కాబట్టి మా రవాణా శాఖ అధికారులకు కూడా మీరు కంప్లైంట్ చేయండి, వెహికల్ నెంబర్తో సహా. ఖచ్చితంగా మేము వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీ పిల్లలు లేకపోయినా కూడా మీరు రోడ్డు మీద ఏదైనా ఆటో రిక్షా చూసినా, ఏదైనా వ్యాన్ చూసినా కూడా, ఎందుకంటే ఖచ్చితంగా యాజ్ ఫర్ యాజ్ వెహికల్స్ ట్రాన్స్పోర్టింగ్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ కన్సర్న్, ద ఎన్ఫోర్స్మెంట్ విల్ కంటిన్యూ అలాంగ్ ఇయర్. మొత్తం సంవత్సరం మొత్తం మేము ఇది ఖచ్చితంగా మేము ఏదో విధంగా ఒక వ్యూహం ప్రకారమైన మేము ఖచ్చితంగా మేము చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఫిట్నెస్ లేకుండా ఉండడం పెద్ద అదైతే, ఓవర్లోడ్తో మీరు చెప్పినట్టు ఓవర్లోడ్తో వెళ్ళడం ఇంకొక ప్రమాదం. అందులో చిన్న వాహనాలు ఇంకా డేంజర్. కాబట్టి వీటన్నిటిని నివారించాలి. పోలీస్ శాఖ, ట్రాఫిక్ యొక్క సమన్వయంతో, సహకారంతో మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం.
చంద్రశేఖర్ గారు కొన్ని మనం చూస్తూ ఉంటాం ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసు వాళ్ళు రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెడుతుంటారు అవేర్నెస్. సో మీరు కూడా రవాణా మీరు అన్నారు అప్రిషియేట్ చేస్తున్నాయి చాలామంది, మాకు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు చాలా బాగా చేస్తున్నారని. అయితే తల్లిదండ్రులతో అంటే పేరెంట్స్ కమిటీ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత యాజమాన్యం, ట్రాఫిక్ పోలీసులు మీరు కలిపి మీ లోకల్ ఆఫీసర్స్తో ఎవరైతే రీజనల్ ఆఫీసర్తో వాళ్ళతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందని ఒక సలహా వస్తుంది, మీరేమంటారు? షూర్, ఇది మంచి ప్రశ్న. ఇప్పటికే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు డ్రైవర్లందరూ కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయిన కానీ అందుబాటులో ఉంటారు. మనం సమ్మర్ హాలిడేస్లో పెట్టడానికి ఉండదు, వాళ్ళు కూడా ఉంటారు. మేము ఇప్పటికే నిన్న ఆదేశాలు ఏం జారీ చేశామంటే ఈ వారం లోపల విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లు, సంబంధించినటువంటి పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ అనేటివి కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే ఏ స్కూల్లో కూడా ఇది కూడా విద్యాశాఖ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నాము. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో పేరెంట్స్ కమిటీ ఉండేటట్టు ఆల్రెడీ ఉన్నాయి ఉత్తర్వులు, కానీ ఆల్రెడీ నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఏ స్కూల్లో కూడా మీరు చూడండి పేరెంట్స్ కమిటీ అనేది యాక్టివ్గా ఉండదు. పేరెంట్స్ కమిటీని యాక్టివ్ స్కూల్స్ వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే పేరెంట్స్ కమిటీ అనేది ఈ స్కూల్ విషయమే కాదు, ప్రతిలో కూడా తరగతుల నిర్వహణ దగ్గర నుంచి ఏదన్నా అడ్మిషన్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఫీజుల పెంపు కావచ్చు, వీటన్నిటిని చూసుకోవాలని పేరెంట్స్ కమిటీ అని ఉండాలి. ఆ పేరెంట్స్ కమిటీ అయితే నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్లేదు. ఒకవేళ పేరెంట్స్ కమిటీ అని ఉంటే కూడా ఆయా జిల్లాల అధికారులు కూడా ఇప్పటికే మీరు అన్నట్టు పేరెంట్స్ కమిటీ, స్కూల్ యాజమాన్యము, డ్రైవర్లు వీళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించేసి ముఖ్యంగా ఆటో రిక్షా డ్రైవర్లు, ఎందుకంటే ఆటో రిక్షా అనగానే మనం ఏమవుతుంది ఒక సానుకూల దృక్పథం చూపించాలనుకుంటాం, కానీ విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశం. వీటన్నిటిని మనం బేరీజ్ వేసుకోవాలి, బేరీజ్ వేసుకొని మనం ముందుకెళ్ళాలి. వ్యాన్లు వీటన్నిటి ఆటో రిక్షా అసోసియేషన్ వాళ్ళది కూడా ఖచ్చితంగా మేము సంయుక్త సమావేశం మేము ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసాము. మీ నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని పేరెంట్స్ కమిటీ ఏదన్నా ఒకవేళ అక్కడక్కడ ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము పరిగణలోకి తీసేసుకొని సమావేశాలు నిర్వహిస్తాం. ఇది మొత్తం మీద చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తున్నారు, అక్కడక్కడ కొంతమంది ఆరోపణలు చేస్తారు, అబద్ధము. విద్యార్థుల ప్రాణాలు, వారి ఆరోగ్యం, వారి యొక్క అకాడమిక్ కెరియరే మాకు ముఖ్యము, కాబట్టి దానిలో భాగంగానే మేము దాడులు రైడ్స్ చేస్తున్నాం తప్ప ఇంకొకటి లేదు. తల్లిదండ్రులు కూడా సహకరించాలి. మీ పిల్లల అడ్మిషన్స్, ఫీజులు, మెరిట్స్ మాత్రమే కాదు, బస్సు డ్రైవర్ల పరిస్థితిని కూడా మీరు తనిఖీ చేసిన తర్వాతనే ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.